దేశ రక్షణలో అపారమైన ధైర్య సాహసాలు మరియు ప్రాణ త్యాగాలు చేసిన ప్రతి ఒక్క సైనికునికి మా పాదాభివందనం. జై హింద్. నిన్ను చూడని క్షణం గడిచిన ఒక యుగం, నాకది మరణం. నిన్ను చేరని పయనం, అది అంతులేని గమ్యం. నువ్వు లేని జీవితం అయ్యేన శూన్యం. మనసులో ఉన్న మాటలు పెదవి దాకా వచ్చి ఆగిపోతున్నాయి. నీ ఎదురుగా నిలబడి చెప్పేంత ధైర్యం లేక ఈ లెటర్ రాస్తున్నా. హలో, ఆశ్రా కంపెనీ నాకు స్పాన్సర్షిప్ చేస్తానని లెటర్ పంపించారా? పల్లవి గురించి ఆలోచిస్తున్నా. ఒక పక్క నేను ప్రేమించిన అమ్మాయి, ఇంకో పక్క నాకు ఇష్టమైన కెరీర్. ఈ రెండిట్లో నాకేం చూస్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఏంట్రా ఈరోజు చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు? ఏమో, ఏమోనా? సరే, ఏదో మాట్లాడాలని పిలిచావు, ఏంటది? అది కాఫీ ఆర్డర్ చేద్దామా? కాఫీ తాగడానికా అర్జెంటుగా రమ్మని పిలిచావు? కాదనుకో. ఏంట్రా ఎప్పుడు లేనిది కొత్తగా బిహేవ్ చేస్తున్నావు నాతో? ఏంటది? అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. నువ్వు బానే ఉన్నావా? అయితే చెప్పు మరి. మరి చెప్పాక నువ్వేమనకూడదు. అది నువ్వు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. ఐ లవ్ యూ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదా? తిన్నాను. ఎందుకు? ఇంత చిన్నగా మాట్లాడుతుంటేను వినిపించట్లేదు. ఐ లవ్ యూ పల్లవి. లవ్వా? ఇదేపటి నుంచి? ఏమో, నాకు తెలీదు. నేను నో చెప్తే ఏం చేస్తావు? నేనంత దూరం ఆలోచించలేదు. నీకు ఇష్టం లేకపోతే నువ్వు చెప్పాయి, నేను అర్థం చేసుకుంటా. సరే. అంటే యాక్సెప్ట్ చేస్తున్నావా? లేదు. రిజెక్ట్ చేసావా? కాదు. నాకు అర్థం కావట్లేదు. నాకు నచ్చకపోతే నో చెప్పొచ్చు అన్నావు కదా, దానికే సరే అన్నా. ఓ, నిన్నొకటి అడగచ్చా? అడుగు.
నేనంటే ఎందుకు ఇష్టం? అమ్మంటే ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తాను చెప్పు. ఇది అంతే. ఏం డిసైడ్ అయ్యావు? ఉమ్, తొందర ఎందుకు చెప్తాను. తొందర కాదు, భయం. భయం ఎందుకు? మళ్ళీ మన ఫ్రెండ్స్ లాగా ఉండలేమో అంటావేమో అని. నీ భయం మన ఫ్రెండ్షిప్ పోతుందనా లేకపోతే నీకు నో చెప్తానన్నా? రెండూను. నాకు ప్రపోజ్ చేయకముందు ఆలోచించాలి. మనసులో ప్రేమను పెంచుకొని ఫ్రెండ్లా ఉండాలంటే ఎలా చెప్పు? ఫస్ట్ నీకేం కావాలో డిసైడ్ అవ్వు. లవ్వా ఫ్రెండ్షిప్పా? దాని తర్వాత నా డెసిషన్ చెప్తా. లవే. లవ్ అంటే మరి మన ఫ్రెండ్షిప్ ఇక్కడితోనే ఎండ్ అవుతుంది. పర్వాలేదు. బాగా ఆలోచించుకో, ఇప్పుడే చెప్తున్నా. ఫ్రెండ్షిప్ని చూస్ చేసుకుంటే ఎలాగో నువ్వు నాతో ఫ్రెండ్గా ఉండలేవు. అదే కనీసం లవ్ అయినా చేస్తే అట్లీస్ట్ ఎప్పుడో ఒక రోజు నువ్వే యాక్సెప్ట్ చేస్తావు. బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నావు. సరే, నేను వెళ్తున్నాను, నాకు పనుంది. ఇంతకీ నువ్వేం డిసైడ్ అయ్యావు? టైం పడుతుంది. అదే ఎంత టైం కావాలని? అమ్మాయిలకి కొంచెం ఈగో ఎక్కువ, అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. మా వెంట పడాలి, తిరగాలి, కన్విన్స్ చేయాలి. అప్పటికీ ఒప్పుకున్నా మా పేరెంట్స్ని ఒప్పించాలని కండిషన్స్ పెడతాం. సో చాలా టైం పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయలేవా? లైఫ్ అంతా వెయిట్ చేద్దాం అనుకున్నోడికి ఇదేం పెద్ద ప్రాబ్లం కాదులే. లైఫ్ అంతా కలిసే ఉండాలనుకునేదాన్ని, అంతవరకు వెయిట్ చేయించనులే. ఏం చెప్పు? సరిగ్గా వినపల్లా. పల్లవి, ఓయ్ పల్లవి, ఓయ్ పల్లవి. సత్య, సత్య, ఇక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. సరే, నీతో విషయం నీకో చెప్పాలి. విషయం చెప్పాలి. సరే, ఏంటో చెప్పు. లేడీస్ ఫస్ట్. మాట్లాడాలని పిలిచింది నువ్వు, చెప్పేంటో. ఏంటిది? హాయ్. వరుణ్, నువ్వేంటిక్కడ? ఎప్పుడొచ్చావు? నిన్న నైటే వచ్చాను. నైట్ కాల్లో కూడా చెప్పలేదు నువ్వు వస్తున్నానని. చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది? నేను ఇక్కడున్నానని నీకెలా తెలిసింది? ఇంకెవరు ఉన్నారుగా మీ ఇంట్లో, నారదుమని. గౌతమా? యా. వాడికి ఎవరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేదే కావాలి. సారీ సత్య, వరుణ్ తను సత్య. ఓ హాయ్. హాయ్ సత్య. బై ద వే, నువ్వు వైల్డ్ ఫోటోగ్రాఫర్ అంట కదా? అవును. ఈ విషయంలో నువ్వు చాలా లక్కీ. ఎందుకు? సి, మనలాగా జాబ్, పెళ్ళి, పిల్లలు అనే సర్కిల్లో ఉండకుండా తన ప్యాషన్ తను ఫాలో అవుతున్నందుకు. హలో, అంత ఫీల్ అయ్యే బదులు నువ్వు కూడా నీకు నచ్చిన పని చేసుకోవచ్చు కదా. చూడు పల్లవి, లైఫ్లో మనకు రెండే ఛాన్సులు ఉంటాయి. ఒకటి లవ్, ఇంకొకటి కెరియర్. బై ద వే, తను నా గురించి చెప్తుందా మీకు? హా, లేదు. అంతేలే, నువ్వు ఉండగా నేను ఎందుకు గుర్తుంటా? హలో, నువ్వు మాట్లాడే గ్యాప్ ఇస్తే చెప్తాను. సరే. సత్య, తను వరుణ్. అంతేనా? తను బెంగళూరులో ఉంటాడు. అసలు విషయం చెప్పు. ఏ విషయం? అదే మన గురించి. ఓ అదా, మర్చిపోయాను. సత్య, వరుణ్ నేను పెళ్లి చేసుకోబోతున్నాం. వరుణ్ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. తనేమో సడన్గా వాళ్ళ పేరెంట్స్ని తీసుకుని వచ్చి మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు. తనంటే మా ఫ్యామిలీకి ఇష్టం, అందుకే యాక్సెప్ట్ చేశారు. అంటే నేను నీకు ఇష్టం లేదా? ఇష్టం ఉంది కాబట్టే కదా పెళ్లికి ఓకే చెప్పాను. ఆ ముక్క ముందు చెప్పాలి, లేదంటే మీ ఫ్రెండ్ మీ పేరెంట్స్ గురించి ఒప్పుకున్నాం అనుకుంటాడు. సత్య నీలాగేం కాదులే. నేను కాకుండా ఇంకెవరన్నా ప్రపోజ్ చేస్తే ఓకేనా? అది పర్సన్ని బట్టి ఉంటుంది. అలానా? సత్య ప్రపోజ్ చేస్తే? నేనా? సత్యనా? తనెందుకు ప్రపోజ్ చేస్తాడు? తన నా ఫ్రెండ్. ఫ్రెండ్ అయితే లవ్ చేయకూడదని రూల్ ఏమైనా ఉందా? నాకు సత్యం మీద ఎప్పుడు ఫీలింగ్స్ రాలేదు, అలాగే తనకు కూడా. అందుకేనేమో
10 years నుంచి మా ఫ్రెండ్షిప్ అలానే ఉంది. ఆ, నీ సంగతి ఏంటి సత్య? నువ్వేమన్నా లవ్ చేసావా? అమ్మాయిలతో సరిగ్గా మాట్లాడడం కూడా రాదు, ఇంకా లవ్వా? హా, ప్రేమించాను. హే, ఇదేపటి నుంచి నాకు చెప్పనే లేదు. ఇంకా అమ్మాయికే చెప్పలేదు. చెప్పాల్సింది కదా, లేట్ ఎందుకు? కొన్నిసార్లు తొందరపడి చెప్తాం, ఇంకొన్నిసార్లు భయపడి చెప్పలేకపోతాం. ఈ రెండిట్లో ఏం జరిగినా మనకిష్టమైన పర్సన్ దూరం అవుతారు. చెప్తేనే కదా తెలిసేది. ఆల్రెడీ పెళ్ళైతున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను ప్రేమిస్తున్నానంటే తను కూడా ఐ లవ్ యూ చెప్తుందని ఎక్స్పెక్ట్ చేసేంత ఫోన్ని కాదు. సారీ సత్య. అయ్యో, మీరెందుకు సారీ చెప్పడం? నా లైఫే ఇంత. మనకెవరూ నచ్చరు, ఒకవేళ నచ్చితే వాళ్ళకి నేను నచ్చను. మన ఫేస్ వాల్యూ అలాంటిది. దీని అమ్మ జీవితం. హే, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి. అలా ప్రేమించుకుంటూ పోతే అది ప్రేమ అవ్వదు. చూడు సత్య, లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు. కొంతమంది లైఫ్ ఆల్రెడీ రాసిపెట్టి ఉంటుంది, నువ్వు ఇలానే బ్రతకాలి అని. లేదు నాకు నచ్చినట్టు బతుకుతాను అంటే బాధ తప్ప ఇంకేం మిగుంది. అయినా నా సోదంతా ఎప్పుడు ఉండదులే కానీ ఇంతకీ పెళ్ళెప్పుడు? వరుణ్ యుఎస్ఏకి వెళ్తే ఇంకో 2 years వరకు రాడు. తనేమో అప్పటి వరకు నేను వెయిట్ చేయలేను అని చెప్పాడు. అందుకే పెళ్లి చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. సో అన్నీ ఫాస్ట్గా జరిగిపోతున్నాయి. ఇంకా 10 days ఉంది. సత్య, నువ్వు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. టైం అవుతుంది, వెళ్దామా? బాయ్ బ్రో. సత్య, ఏదో మాట్లాడాలని పిలిచావు, ఏంటది? ఇప్పుడంత పెద్ద ఇంపార్టెంట్ మ్యాటర్ ఏం కాదులే. సత్య, వరి అవ్వకు, అన్నీ సెట్ అవుతాయి. సరే, బాయ్. గుడ్ బై.